2 సైజెస్ వస్తాయి. ఓకే, ఇవి 6 ప్యాడ్స్ ఉంటాయి, ఇవి 4 ప్యాడ్స్ ఉంటాయి. సో ఇందాక మేడం ఒక క్వశ్చన్ అడిగారు, మేడం ఎంతసేపు అబ్జర్వెంట్ ఉంటుంది, ఎంత అబ్జర్వ్ అవుతుంది అని. కరెక్టా కాదా? సో నేను ఒక క్లెయిమ్ చేశాను. ఏం క్లెయిమ్ చేశాను? అప్ టు 200 ml అయినా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంది మన టెక్నాలజీ. సో ఇప్పుడు చూద్దాం. సేమ్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సో మీరు కావాలంటే బయట కంపెనీ ప్యాడ్స్ నేమ్ తీసుకోకుండా వాళ్ళకి కాంపిటీషన్గా చూపించుకోవచ్చు ఎగ్జాంపుల్ డెమోకి. సో ఇక్కడ చూస్తే ఓకే రైట్. సో ఇక్కడ ఏదైతే మనం ప్యాంటీస్కి స్టిక్ చేస్తాం కదా, ఈ గ్లూ నాన్ టాక్సిక్ గ్లూ, ప్యూర్ గ్లూ అనమాట. ఓకే, సో ఈ వింగ్స్ ఇందాక చెప్పాను కదా, వింగ్స్ ఉండడం వల్ల సైడ్ లీకేజ్ అవ్వకుండా ఉంటుంది, స్టిక్ అయిపోతుంది నీట్గా అనేసి. రైట్. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, గ్రీన్ కలర్ లో ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని గ్రాఫిన్ అయాన్ చిప్ అంటారు. ఈ చిప్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, మెన్స్ట్రుయేషన్ క్రాంప్స్ రాకుండా ఉంటాయి, బ్యాక్టీరియల్ గ్రోత్ అవ్వకుండా ఉంటుంది, హైజీన్ గా మెయింటైన్ చేయడానికి, ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా మనకు ఈ గ్రాఫిన్ అయాన్ చిప్ అనేది హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇందులో FIR టెక్నాలజీ యూజ్ చేశారు. కరెక్టా? సో ఈ నెక్స్ట్ ఈ లేయర్ ఏదైతే ఉందో ఇది సూపర్ సాఫ్ట్ కాటన్. ఓకే, ఇది చెప్పచ్చు. నెక్స్ట్ ఇది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేది ఇందులో లోపల అబ్జర్ప్షన్ షీట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అది మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదంతా పొడి పొడి వస్తుంది, సాఫ్ట్ కాటన్ కాబట్టి, అందుకే నేను దూరం నుంచి చేస్తున్నాను. ఓకే, సో ప్రతి ఒక్క ప్యాడ్ లో అబ్జర్ప్షన్ షీట్ అనేది ఉంటుంది అనమాట. డెమో లాగానే ఉంటుంది, బట్ ఇక్కడ మీరు నేనైతే డెమో చూపిస్తున్నానో అది ఆ డెమో ఒక్కటే చేయండి, మిగతా డెమోస్ ఏం చేయండి. మనకి ఇక్కడ 2 డెమోస్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బ్రీతబుల్ బాటమ్ లేయర్ అని చెప్పాం కదా, దానికి ప్రూవ్ చేయడానికి ఒక గ్లాస్లో బాగా కాలే హాట్ వాటర్ తీసుకోండి, పొగలు రావాలి వాటర్. ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఇవన్నీ దొరకవు కాబట్టి నేను బ్రాంచ్లో చూపించాను, మీరు ఇంట్లో కాబట్టి ట్రై చేయొచ్చు. సో వాటర్ పెట్టేసేయండి, హాట్ వాటర్ బాగా కాలాలి, వాటర్ పొగలు రావాలి. దాని మీద ఈ చిప్ ఉంది కదా, ఈ చిప్ ఇట్లా పెట్టేసేయండి. ఈ చిప్ ఎక్కడుందో అక్కడ ప్యాడ్ పెట్టేసి దీనిపైన ఇంకొక గ్లాస్ బౌల్ ఇచ్చండి. ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ ఉంది, ఇలా పైన ఇట్లా పెట్టండి. అలా ఒక 1-2 minutes చూడండి. ఈ కింద హాట్ వాటర్ నుంచి ఈ చిప్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టీమ్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. బ్రీతబుల్ బాటమ్ లేయర్ అని 100% ప్రూవ్ చేయడానికి ఆ డెమో అనమాట. మన దగ్గర హాట్ వాటర్ లేదు కాబట్టి నేను అది చూపించట్లేదు. ఓకేనా? సో నేను ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను గ్లాస్లో, చూడండి. ml ఉండొచ్చా? సే ఇదేంటంటే ఈ డెమో ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది, అప్ టు అనే వర్డ్ యూజ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ లోపల మిడిల్లో ఉంటుంది అనమాట అబ్జర్ప్షన్ షీట్. ఇదేంటంటే మొత్తం సాఫ్ట్ కాటన్ కాబట్టి కొంచెం పొడి పొడి వస్తుంది. ఒక 2-3 ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. ఓకే, సో దీన్ని అబ్జర్ప్షన్ షీట్ అంటారు. ఓకే, సో షీట్ ఎంతవరకు రాగలిగితే మీరు అంతవరకు ఓపెన్ చేయండి. ఓకే, ఇంకా మొత్తం షీట్ తీయలేదు నేను. ఓకే, కొంచెమే తీసాను. రైట్. సో ఈ షీట్ అబ్జర్ప్షన్ షీట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుందో లేదో చూద్దామా? ఓకే, ఇందులో వేసేద్దాం. సో మీరు కావాలంటే టైం పెట్టుకోవచ్చు, టైమర్. నేను ఇందాక లైవ్లో జూమ్ మీటింగ్ చేశాను, సో అందులో టైం నేను చెప్తాను, మీరు ఎవరైనా టైమర్ ఆన్ చేసుకొని చూడండి ఎన్ని సెకండ్స్ పడుతుంది అనేది.
జూమ్ మీటింగ్ లైవ్లో ఎంత సెకండ్స్ అనేది చెప్తాను. మ్యాక్సిమం అబ్జర్వ్ అయిపోయింది చూడండి, రైట్? చూడండి 30 సెకండ్స్ సార్, 30 to 40 సెకండ్స్ అంటే 200 ml ఉన్నా కూడా 30 to 40 సెకండ్స్ లో అబ్జర్వ్ అయిందంటే మనది ఎంత ఫాస్టెస్ట్ అబ్జర్వేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి అసలు ఎక్కడన్నా వాటర్ ఉందా? గ్రేట్. ప్రోడక్ట్ బాగుందా బాగాలేదా? సూపర్ అబ్జర్వ్మెంట్. కదా ఫ్లో అనేది ఎక్కువ ఫ్లో ఉన్నా కూడా ఒక 3-4 అవర్స్ కంట్రోల్ చేస్తుంది. ఓకే రైట్? ఓకే, ప్రూవ్ అయిందా ప్రోడక్ట్? ఎస్. సో దీంట్లో చిప్ ఉండడం వల్ల మనకి ఎటువంటి గైనకాలజీ హెల్త్ ఇష్యూస్ రావు. అలాగే ప్రోడక్ట్ కూడా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. ఎంత హెవీ ఫ్లో ఉన్నా కూడా మన ప్రోడక్ట్ని కాన్ఫిడెంట్గా యూజ్ చేయొచ్చు, ఎటువంటి లీకేజ్ అనేది అవ్వదు. రైట్? సో నెక్స్ట్ మన ప్రోడక్ట్ నేచర్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ అని చెప్పాను, అందుకే గ్రీన్ కలర్లో ఉంది అని చెప్పాను. కరెక్టా కదా? సో జనరల్గా లేడీస్ ఏం చేస్తామంటే, థ్యాంక్ యూ ఐశ్వర్య, శానిటరీ నాప్కిన్ యూజ్ చేసి డస్ట్బిన్లో పారేస్తాం. కరెక్టా? సో చెత్తను వచ్చి బండిలో తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఎక్కడ వేసేస్తాడు? డంప్ యార్డ్లో వేసేస్తాడా చెత్తంతా? సో ఆ చెత్తంతా లాస్ట్కు కాలువల నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కరెక్టా? సముద్రంలో ఏ వాటర్ ఉంటాయి? సాల్ట్ వాటర్ ఉంటుంది. జనరల్గా మనము చెప్తూ ఉంటాం